సెవెంత్ క్లాస్ ఫారెస్ట్ లెసన్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఫారెస్ట్ అనేది ఒక లార్జ్ ఏరియా. ఇక్కడ ప్లాంట్స్ అండ్ ట్రీస్తో నిండి ఉంటుంది. లైక్ ఎలాంటివంటే హెర్బ్స్, shrubs, క్రీపర్స్, క్లైంబర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫారెస్ట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని చూస్తాము. అది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది అంటే క్లైమేట్ కండిషన్పై డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి ట్రీ ఉంది కదా, ట్రీలో ట్రంక్ పైన ఉన్న పోర్షన్నే మనం క్రౌన్ అంటాము. సో ఇప్పుడు డిఫరెంట్ ట్రీస్కి డిఫరెంట్ క్రౌన్స్ వచ్చేసి డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో ఉంటాయి. టాల్ ట్రీస్ ఉంటాయి కదా, సో వాటిపైన క్రౌన్ని మనం కెనోపీ అంటాము. ఈ కెనోపీ ఏం చేస్తుంది, సన్లైట్ని కింద దాకా పంపించవు. అంటే కెనోపీ అదర్ ప్లాంట్స్కి ఒక రూఫ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఫారెస్ట్లో కెనోపీ కింద గ్రో అయ్యే ప్లాంట్స్ అండర్ స్టోరీ ఫామ్ చేస్తాయి. అండర్ స్టోరీలో డిఫరెంట్ హారిజాంటల్ లేయర్స్ ఉంటాయి. సో ఇక్కడ స్మాల్ ట్రీస్, గ్రాసెస్, హెర్బ్స్, షబ్స్ ఇలా ఉంటాయి. హెర్బ్స్ వచ్చేసి లోయెస్ట్ లేయర్ని ఫామ్ చేస్తాయి. హెర్బ్స్ కింద ఏముంటుంది, సాయిల్ ఉంటుంది. సాయిల్లో డెడ్ రిమైన్స్ అండ్ డికేయింగ్ లీవ్స్ అండ్ యానిమల్ వేస్ట్ అండ్ డెడ్ యానిమల్స్, ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ సాయిల్ వచ్చేసి ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది. సో ఈ టాప్ లేయర్నే మనం హ్యూమస్ అంటాము. సో ఇక్కడ మనం నడుస్తూ ఉంటే స్పాంజ్ లాగా ఉంటుంది. ఈ సాయిల్లో సీడ్స్ ఈజీగా జర్మినేట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ప్లాంట్స్కి కావాల్సిన న్యూట్రిషన్ అనేది ఉంటుంది. అందుకని సీడ్స్ వచ్చేసి ఈజీగా జర్మినేట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్లో టైప్స్ ఆఫ్ యానిమల్స్ దేనిపై డిపెండ్ అయి ఉంటుంది అంటే క్లైమేట్ కండిషన్పై డిపెండ్ అవుతుంది. తర్వాత ఫారెస్ట్లో మీకు ఆంఫీబియన్స్, మ్యామ్మల్స్, ఇన్సెక్ట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ మనకి దొరుకుతాయి. తర్వాత ఫారెస్ట్ అనేది ఒక రీన్యూవబుల్ రీసోర్స్. అండ్ ఇదేం చేస్తుందంటే ఫారెస్ట్ వచ్చేసి ఫ్లడ్స్ నుంచి మనకి ప్రివెంట్ చేస్తుంది అండ్ వాటర్ టేబుల్ని మెయింటైన్ చేస్తుంది. ఫ్లడ్స్ నుంచి ప్లాంట్స్ ఎలా ప్రివెంట్ చేస్తాయంటే హెవీ రైన్స్ ప్లాంట్స్ లీఫ్ పై పడినప్పుడు సాయిల్ పైన వాటర్ స్లోగా పడడానికి హెల్ప్ చేస్తుంది. అలా తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాయిల్ ఎరోషన్. సాయిల్ ఎరోషన్ నుంచి ఫారెస్ట్ మనని కాపాడుతుంది. సాయిల్ ఎరోషన్ అంటే సాయిల్ స్ప్లిట్ అవ్వడం. సాయిల్ ఎరోషన్ నుండి ఎలా కాపాడవచ్చు అంటే ప్లాంట్స్ రూట్స్ హెల్ప్తో మనం సాయిల్ ఎరోషన్ని ప్రివెంట్ చేయవచ్చు. తర్వాత ఫారెస్ట్లో సాయిల్ ఎరోషన్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సాయిల్ ఎరోషన్ వచ్చేసి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక యూజ్ ఏమంటే సప్లై ఆఫ్ ఆక్సిజన్. ప్లాంట్స్ నుంచి మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకే మనము ఫారెస్ట్ని గ్రీన్ లంగ్స్ టు ద ఎర్త్ అంటాము. సో ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఆక్సిజన్ని ఇస్తాయి మనకి అండ్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. అండ్ ప్లాంట్స్లో ఉన్న లీఫ్ నుండి వాటర్ ఎయిర్లోకి ఎవాపరేట్ అయితే సో దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాము. సో దీనివల్ల ఎయిర్ వచ్చేసి చల్లగా ఉంటుంది. దీనివల్ల క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ రైన్ అనేది పడుతుంది. ఫారెస్ట్ వైల్డ్ లైఫ్కి షెల్టర్ని ప్రొవైడ్ చేస్తాయి అండ్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఫారెస్ట్లో మనకి హెర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఉంటాయి. అండ్ యానిమల్స్ వచ్చేసి ప్లాంట్స్పై డిపెండ్ అవుతాయి ఎందుకంటే షెల్టర్ కోసము. అండ్ మనకి ఫారెస్ట్లో ఉన్న ప్లాంట్స్ వచ్చేసి సమ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. అండ్ మనకి ప్లాంట్స్ నుంచి వుడ్ పల్ప్ వస్తుంది ఎందుకంటే పేపర్ కోసము. ఆయిల్స్, స్పైసెస్ అండ్ గమ్స్ ఇవన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ యానిమల్పై కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే పాలినేషన్ కోసం ఏంటి, హనీ బీస్, బటర్ఫ్లైస్ ఇవేం చేస్తాయి అంటే పాలినేషన్ కోసం హెల్ప్ చేస్తాయి. పాలినేషన్ జరగకపోతే సీడ్స్ అనేవి ఫామ్ కావు. సో యానిమల్స్ సీడ్ డిస్పర్సల్ కోసం కూడా హెల్ప్ చేస్తాయి. యానిమల్స్ ఎక్స్క్రీటా అండ్ యానిమల్ డెడ్ బాడీస్ కూడా సాయిల్ని న్యూట్రియంట్స్గా మనకి అందిస్తాయి. తర్వాత వచ్చేసి లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడితే ఫుడ్ని ఎలా అప్టైన్ చేస్తాయి అంటే గ్రీన్ ప్లాంట్స్ తమ ఓన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఎలా అంటే ఫోటోసింథసిస్ ద్వారా. అంటే గ్రీన్ ప్లాంట్స్
ప్రొడ్యూసర్స్ ఆర్ ఆటోట్రోప్స్ అని కూడా అంటాము. సో ఇవి ఎలా తమ ఓన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయంటే సన్లైట్ని యూస్ చేసుకొని ఓన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అండ్ సమ్ యానిమల్స్ ప్లాంట్స్పై డిపెండ్ అయి ఉంటాయి. వాటిని మనము కన్స్యూమర్స్ ఆర్ హెటరోట్రోప్స్ అంటాము. సో ఆ యానిమల్స్ ఏమంటే హెర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్. తర్వాత వచ్చేసి ఫంగై అండ్ బ్యాక్టీరియాని మనం మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. మైక్రో ఆర్గానిజమ్స్ డెడ్ బాడీస్ని సాయిల్లో మిక్స్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్నే మనం డీకంపోజర్స్ అంటాము. అండ్ డీకంపోజర్స్ ద్వారా ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ అనేది దొరుకుతుంది. అలా ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ డీకంపోజర్స్ సైకిల్ అనేది ఇలా రన్ అవుతూ ఉంటుంది. అండ్ మష్రూమ్స్ కూడా ఒక ఫంగైకి బిలాంగ్ అయినది. అది బట్ వచ్చేసి అది మైక్రోస్కోపిక్ సైజ్లో ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ చైన్. ఫుడ్ చైన్ అంటే న్యూట్రిషన్ సాయిల్ నుండి స్టార్ట్ అయ్యి అగైన్ సాయిల్లోకి రావడాన్ని మనం ఫుడ్ చైన్ అంటాము. మనం ఫుడ్ చైన్ చూస్తే గ్రాస్ని ఇన్సెక్ట్ తింటుంది, అండ్ ఇన్సెక్ట్ని ఫ్రాగ్ తింటుంది, ఫ్రాగ్ని స్నేక్ తింటుంది, అగైన్ స్నాక్ని ఈగల్ తింటుంది. ఈగల్ చనిపోయినప్పుడు ఏమవుతుంది, డీకంపోజ్ అనేది జరుగుతుంది. సో ఈ డీకంపోజిషన్కి మైక్రో ఆర్గానిజమ్స్ హెల్ప్ చేస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది, డీకంపోజ్ అయినప్పుడు అగైన్ ఇది సాయిల్లోకి మిక్స్ అయిపోతుంది. అండ్ అక్కడ నుండి నెక్స్ట్ ప్లాంట్ అనేది వస్తుంది. అండ్ అగైన్ ఈ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. సో దీన్నే మనం ఫుడ్ చైన్ అంటాము. దేనిని ఏది తింటుంది అని బేస్ చేసుకొని ఫుడ్ చైన్ అనేది దొరుకుతుంది. ఫుడ్ చైన్లో ఉన్న డిఫరెంట్ లేయర్స్ని మనం ట్రాపిక్ లెవెల్స్ అంటాము. ఫుడ్ చైన్తో మనకు ఏమి తెలుస్తుంది అంటే అన్ని ఆర్గానిజమ్స్ ఒకదానిపై ఇంకొకటి డిపెండ్ అయి ఉంటుందని తెలుస్తుంది. వాటర్లో కూడా మనకి ఫుడ్ చైన్ అనేది ఉంటుంది. ఫుడ్ చైన్లో ఎనర్జీ యొక్క ఫ్లో అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి ప్రొడ్యూసర్స్ ఉన్నాయి కదా, ప్రొడ్యూసర్స్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సన్కి, ప్లాంట్స్కి ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చిందంటే సన్ నుంచి. అంటే సన్ వచ్చేసి అల్టిమేట్ సోర్స్ ఫర్ ఎనర్జీ. ప్లాంట్కి ఎనర్జీ సన్ నుంచి వస్తుంది. అండ్ ప్లాంట్స్ని ఇచ్చేసే హెర్బివోర్స్కి ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, తర్వాత కార్నివోర్స్కి. సో అలా ఎనర్జీ అనేది వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్ చచ్చిపోయినప్పుడు డీకంపోజిషన్ అనేది జరుగుతుంది. సో డీకంపోజ్ అయ్యి అగైన్ సాయిల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ నేచర్. ఇప్పుడు మనకి హెర్బివోర్స్ లేకపోయినా, కార్నివోర్స్ లేకపోయినా, మైక్రో ఆర్గానిజమ్స్ లేకపోయినా నేచర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్గా ఉండాలి. సో అందుకే మనం యానిమల్స్ని సేవ్ చేయాలి. సో అందుకే వింటుంటాం కదా, టైగర్స్ని సేవ్ చేయండి అని. ఫారెస్ట్ని మనం కాపాడాలి అండ్ ట్రీస్ని కట్ చేయకూడదు, ఫారెస్ట్ని కన్జర్వ్ చేయాలి.